అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిగడ్డిని తగలబెట్టడం వల్ల నష్టాలు, సద్వినియోగం చేసుకునే మార్గాలు, వ్యవసాయంలో చెదపురుగుల సమస్య, యాజమాన్యం, ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యం, తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించే ధాన్యపు పంట వరి. గతంలో వరి కోతల అనంతరం ఎండుగడ్డిని పశువులకు మేతగా వినియోగించేవారు. కానీ నేడు పశువుల సంఖ్య తగ్గిపోవడం, కూలీల కొరత ఏర్పడడం వంటి కారణాలతో గడ్డిని తగలబెట్టేస్తున్నారు. ఇలా వరిగడ్డిని కాల్చివేయడం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి కోతల అనంతరం వరిగడ్డిని పశువులకు మేతగా వాడుకోవటం లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించడం కానీ చేయాలి. వరిగడ్డిని సద్వినియోగం చేసుకోవడం గురించి నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో కూలీల ద్వారా ఈ యొక్క వరి పండిన పంటని కోసేవాళ్ళు. పండిన తర్వాత ఆ పంటనంతా కూడా ఈ కుప్పలుగా వేసుకునేవాళ్ళు. దానిని పశువుల చేత తొక్కించి ఆ తొక్కించిన గడ్డిని ఈ యొక్క గడ్డివాములుగా ఏర్పాటు చేసుకొని వాటిని పాత రోజుల్లో కూడా పశువులకు కానీ ఇంకా దేనికైనా కూడా వినియోగించుకునేవాళ్ళు. అయితే రాను రాను తర్వాత రోజుల్లో మనకు ఈ ట్రాక్టర్ల ద్వారా కూడా ఈ యొక్క పండిన పంటని కోసిన తర్వాత తొక్కించేవాళ్ళు. తర్వాత రాను రాను కూలీలు కొరత ఏర్పడడం వల్ల అదేవిధంగా ఆధునిక పద్ధతిలో ఈ యొక్క వరి కోసే యంత్రాలు కూడా రావడం జరిగింది. ఆ వరి యంత్రాలు అప్పటికప్పటికే ఈ యొక్క వడ్లని వేరేగా అదేవిధంగా గడ్డి వేరేగా తీసివేయడం జరుగుతూ ఉంది. ధాన్యాన్ని కోసిన తర్వాత ఈ యొక్క గడ్డి అంతా కూడా ఈ వరి కోత యంత్రాల వెనక పడిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఒక లైన్గా పడిపోయి ఆ యొక్క పొలాల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గడ్డిని రైతులు ఈ పశువులకు కానీ ఇంకా వేరే వాటికి వినియోగించుకునే దానికి కూలీలు పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. అందువలన ఈ రైతులు ఏం చేస్తారంటే మామూలుగా ఆ పంటని ఒక్కోసారి ఆ గడ్డిని వదిలేసేవాళ్ళు, కొంతమంది కట్టించుకునేవాళ్ళు. అయితే ఈ గడ్డి కట్టాలంటే ఈ రోజుల్లో మనకు దాదాపు ఒక 6-7 మంది కూలీలు పడతారు. కాబట్టి 3 నుంచి 4 వేల రూపాయల ఖర్చు కూడా అవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు ఆధునికంగా ఈ యొక్క బేలర్స్ అనేటివి కూడా రావడం జరిగింది. ట్రాక్టర్కి వీటిని అటాచ్ చేస్తారు. ఈ వరి కోత యంత్రాలు కోసిన గడ్డి ఎక్కడైతే పొలాలు ఉంటుందో ఆ పొలాలంతా కూడా దీన్ని కట్లగా కట్టివేస్తుంది. ఎకరాకి దాదాపు ఒక 50 నుంచి 70 కట్ల వరకు కూడా ఒక ఎకరాకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బేలరు ఈ యొక్క ట్రాక్టర్కి అటాచ్ చేసినప్పుడు గంటకు వచ్చి దాదాపు 60 నుంచి 80 వరకు కూడా కట్టలు కడుతుంది. అదే మనకు రోజుకు తీసుకున్నట్లయితే దాదాపు 500 నుంచి 600 వరకు కూడా ఈ ట్రాక్టర్ ద్వారా ఈ బేలర్ ద్వారా కట్టలు కట్టేదానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఒక గడ్డి కట్ట కట్టాలంటే దాదాపు 25,000 రూపాయల నుంచి 35 రూపాయల వరకు కూడా ఆ యొక్క ప్రాంతాలను బట్టి ఆ యొక్క డిమాండ్ని బట్టి కూడా ఈ యొక్క ఖర్చు అవుతుంది. కాబట్టి ఒక ఎకరాకి గడ్డి కట్టాలంటే దాదాపు 1,500 రూపాయలు అంతకు మించి కూడా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా సులువు మార్గం. అయితే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఈ గడ్డిని వరి కోత యంత్రాలు కోసిన తర్వాత కూలీలతో వాటిని కట్టించుకోలేక వాటిని తగలబెట్టేస్తూ ఉంటారు. దానివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే భూమిలో మనకు పోషకాలు అందించేదానికి చాలా మంచి సూక్ష్మజీవులు ఉంటాయి, అవన్నీ కూడా నశిస్తాయి. అదేవిధంగా పోషక పదార్థాలు మనకు అనేక మూలకాలు ఉంటాయి, అవి కూడా మనకు దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా
సేంద్రియ పదార్థం కూడా భూమిలో ఉంటుంది. అది కూడా మనకు దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. భూములు చౌడుబారుతాయి. ఇంకా వాతావరణం యొక్క మనకు కాలుష్యం అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నష్టాలన్నింటిని కూడా మనకు కలిగేదానికి ఉంటుంది. కాబట్టి రైతులు ఇలాంటివి మానుకొని, ఎక్కడైతే రైతులు అటువంటి గడ్డిని కట్టుకోలేక, అదేవిధంగా వాటిని వాములు వేసుకోలేక ఉంటారు, అటువంటి రైతులు ఏం చేయాలంటే జనరల్గా ఆ యొక్క గడ్డిని వేస్ట్ చేయకుండా ఈ నీళ్లు పెట్టి దున్నేటప్పుడు, దమ్ము చేసే ముందర మనకు ఈ యొక్క సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 బ్యాగులు ఒక ఎకరాకి వేసి ఆ నీటిలో దమ్ము చేసినట్లయితే ఆ గడ్డి అంతా కూడా బాగా మురిగిపోతుంది. అదేవిధంగా భూసారం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది చిన్నకారు రైతులు గడ్డిని కట్టలు కట్టించలేక వదిలేస్తూ ఉంటారు. అలా వదలకూడదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ సంవత్సరం కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు పడింది, కొన్ని జిల్లాల్లో వర్షాలు పడలేదు. కాబట్టి ఎక్కడైతే వర్షాలు పడలేదో అటువంటి చోట్ల ఈ పశువులకి దానాగా ఈ యొక్క గడ్డిని వినియోగించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఆ గడ్డిని వేస్ట్ చేయకుండా కట్టలు కట్టించుకొని ఇతర ప్రాంతాల్లో కొంతమంది రైతుల ద్వారా కానీ వ్యాపారస్తుల ద్వారా కానీ అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ లోకల్గా నేను విచారించినప్పుడు జనరల్గా ఒక్కొక్క గడ్డి కట్ట కూడా దాదాపు 100 రూపాయలు అమ్మేదానికి అవకాశం ఉందని, ఆ విధంగా కూడా రైతులు ఆర్థికంగా బలపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఈ యొక్క వరి కోసిన తర్వాత ఆ యొక్క గడ్డిని సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. వ్యవసాయంలో చీడపీడలతో పాటు చెదల దాడి ఎక్కువే. ఆహార ఉద్యాన పంటలనే కాకుండా అన్ని రకాల పంటలను నాశనం చేస్తూ చెదపురుగులు అపార నష్టం కలిగిస్తున్నాయి. కలప చెట్లకు, పండ్ల తోటలకు చెదల నష్టం అధికంగా ఉంటుంది. ఒకసారి చెదలు చేలలోకి ప్రవేశించాయంటే ఇక అప్రమత్తంగా ఉండాల్సిందే. దండులా మారి పంటలను నిర్జీవం చేసే చెదలు పంటకాలంలో ఏ దశలో ఆశించినా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. చెదపురుగుల నష్టం ఏ విధంగా ఉంటుంది? రైతులు ఎలాంటి సమగ్ర నివారణ చర్యల ద్వారా చెదల వ్యాప్తిని అరికట్టాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. చెదపురుగులు ఎర్ర నేలలు, చెల్క నేలల్లో విస్తృతంగా వ్యాపిస్తూ ఉంటాయి. వరి మాగాణులు, నల్ల నేలల్లో వీటి సమస్య తక్కువ. చెదలు సామూహికంగా పుట్టల్లో నివసిస్తాయి. ఇవి ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. అవి రాణి, రాజు, పనిచేసే చెదపురుగులు, సైనిక చెదపురుగులు. పనిచేసే పురుగులను సేవకులు అని, సైనిక పురుగులను సిపాయిలు అని కూడా అంటారు. రాణి మరియు రాజు పురుగులు మొదట రెక్కలు కలిగి ఉంటాయి. ఆ రెక్కల పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే పుట్ట నుండి బయటికి వచ్చి నేలమీద కాని, గాలిలో కాని సంపర్కం జరుపుకుంటాయి. సంపర్కం జరిగిన తరువాత పురుగుల రెక్కలు రాలిపోతాయి. రెక్కలు రాలిన రాణి పురుగు భూమిలోకి వెళ్లి ఒక్కరోజులో సుమారుగా 30,000 నుండి 80,000 గుడ్లు పెడుతుంది. ఈ విధంగా అవసరాన్ని బట్టి 7 నుంచి 10 సంవత్సరాల వరకు గుడ్లు పెడుతుంది. గుడ్లు నుండి పిల్ల పురుగులు 40 నుంచి 50 రోజుల్లో బయటికొస్తాయి. పిల్ల పురుగులు పెద్ద పురుగులుగా మారడానికి సంవత్సర కాలం పడుతుంది. పనిచేసే చెదపురుగులు తెల్లగా లేదా గోధుమ వర్ణం కలిగి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. సైనిక చెదపురుగులు పనిచేసే పురుగుల కంటే పెద్దవిగా, రెక్కలు లేకుండా ఉంటాయి. పనిచేసే చెదపురుగులు కొత్తగా ఏర్పరుచుకున్న నివాసాల నుండి ఆహారం కోసం వెతుకులాటకు బయటకు వెళ్లడం ప్రారంభిస్తాయి. గట్టి దంతాలు కల సైనిక చెదపురుగులు నివాసాన్ని కాపాడుతూ ఉంటాయి. చెదపురుగుల నివాసాలు భూమి లోపల అనేక మీటర్లు వ్యాపిస్తాయి. అతి కష్టం మీద వీటిని తవ్వివేయవచ్చు. కాని 50 మిల్లీమీటర్లు పొడవున్న రాణి పురుగులను నాశనం చేసే వరకు చెదపురుగులు నాశనమైనట్లు భావించకూడదు. పనిచేసే చెదపురుగులు ఎక్కువ సంఖ్యలో పంట పొలాలను ఆశించి మొక్కల కాండం లోపలికి వెళ్లి మెత్తటి పదార్థాన్ని తింటాయి. అలా తినడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశాలను మట్టితో నింపుతాయి. దీనివల్ల మొక్కలు వడిలిపోయి తర్వాత ఎండిపోయి చనిపోతాయి. అంతేకాకుండా చెదపురుగులు వేరుశెనగ వంటి పంటల్లో కాయలు, ఈనెల మధ్య గల పెంకు పదార్థాన్ని తినేస్తాయి. దీన్నే స్కారిఫికేషన్ అంటారు. దీనివల్ల కాయలను ఆస్పర్జిల్లస్ అనే బూజు తెగులుకు గురిచేస్తాయి. చెరుకులో విత్తనపు ముచ్చెలకు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్థం మొగ్గలు తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తని పదార్థాన్ని తవ్వేసి కేవలం డొల్లలు మిగులుస్తాయి. పండ్ల మొక్కలు, అడవి జాతుల మొక్కల బెరడును తింటూ మట్టితో కప్పేస్తాయి. వీటి ఉధృతి మెట్ట పంటల్లో, నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇసుక నేలల్లో తేమ లేనప్పుడు
చెట్లను ఆశిస్తాయి. కాండం పైపొరను తొలచి చెట్లకు హాని కలిగిస్తాయి. పంట పొలాల గట్లపైన లేక పొలం చుట్టూ ఉన్న చెదపురుగుల పుట్టలను పూర్తిగా తవ్వి రాణి పురుగుని వెలికితీసి చంపాలి. 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ 50 ఈసీ మందును లీటర్ నీటికి కలిపి సుమారు 20 నుంచి 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెదపుట్టలు బాగా తడిచేటట్లు పోయాలి. చెరకు నాటేటప్పుడు విత్తన ముచ్చెలను మలాథియాన్ లేదా డైమిథోయేట్ను లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి ద్రావణంలో 15 నిమిషాలు ముంచి తరువాత నాటాలి. ఈ చెదలు చెరుకు పంటను ఆశించినప్పుడు ఫిప్రోనిల్ గుళిక మందును ఎకరానికి 10 కిలోల చొప్పున వెయ్యాలి. పండ్ల చెట్లను చెదపురుగులు ఆశించినప్పుడు కాండాన్ని గోనె సంచితో రుద్ది 6.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్ 50 ఈసీ మందును లీటర్ నీటిలో కలిపి కాండం మీద, మొదళ్ల మీద, చెట్టు చుట్టూ పిచికారీ చెయ్యాలి. పాదుల్లో తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధమైన చర్యలు చేపట్టడం ద్వారా పంటల్లో చెదపురుగుల ఉధృతిని సమర్థవంతంగా నివారించొచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. మే చివరి వారంలో నువ్వు సాగు చేయాలనుకుంటున్నాం. అనువైన రకాలు, సాగు విధానం తెలియజేయండి అని అడుగుతున్నారు గుంటూరు రూరల్ నుంచి అరవింద బోస్. నువ్వులు అనేవి చాలా సున్నితమైన పంట. జనరల్గా నువ్వుల్లో మనకి తెలుపు, బ్రౌన్ అంటే కాఫీ కలర్ రకం, బ్లాక్ ఉంటాయి. అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి ఎక్కువగా వేసేది బ్రౌన్ రకం, ముదురు గోధుమ రంగు గింజలు మనం ఎక్కువగా వాడుతాము. ఇందులో రకాలకు వచ్చేసరికి వైఎల్ఎం 66 శారదా రకం, వైఎల్ఎం 17, వైఎల్ఎం 11, ఈ మాధవి, గౌరీ రకాలు ఇప్పుడు మనం సాగులో వేస్తూ ఉంటారు. ఇందులో వైఎల్ఎం 66 అనే రకం అధిక దిగుబడినిచ్చే రకం. మనకి జనరల్గా నువ్వుల్లో మనకి శారదా రకం అనేది మనకి 80 నుంచి 85 రోజుల్లో మనకి దిగుబడి వస్తుంది. పంటకాలం దిగుబడి వచ్చేసరికి మనకి 400 నుంచి 600 కేజీలు పర్ ఏకర్ దిగుబడి అనేది మనకి వస్తుంది. ఈ నువ్వుల యాజమాన్యానికి వచ్చేసరికి ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, నువ్వులు వేసేటప్పుడు టిల్త్ అంటే దుక్కు అనేది చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. అలాగే నువ్వులు జల్లేటప్పుడు జనరల్గా రైతు సోదరులు మామూలుగా చేత్తో అచ్చంగా నువ్వులే చల్లేస్తారు. అలా కాకుండా నువ్వులు, ఇసుక 2 1:1 నిష్పత్తిలో కలుపుకొని కానీ చల్లితే మనకి బాగా పడుతుంది అనమాట. సరి సమానంగా పొలం అంతా పడుతుంది. నువ్వులు సీడ్ రేట్ వచ్చేసరికి మనకి 2.5 కేజీలు పర్ ఏకర్ చల్లుకుంటే సరిపోతుంది. సో 1:1 నిష్పత్తి అంటే 2.5 కేజీలు నువ్వులకి 2.5 కేజీలు ఇసుక కలుపుకొని వేసుకుంటే మనకి సమపాలలో పడుతుంది. ఇంకొకటి ఏంటంటే విత్తన శుద్ధి, తప్పనిసరిగా నువ్వుల్లో విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఇది ఫస్ట్లో ఆశించే పురుగులు, సకింగ్ పెస్ట్ అనేది, పేనుబంక అలాంటివి చాలా వరకు తగ్గుతుంది. నువ్వులు కేజీకి ఇమిడాక్లోప్రిడ్ 5 ml విత్తన శుద్ధి చేసుకుంటే మనకి ఈ పేనుబంక అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. ఆఖరి దుక్కులోని 50 kg సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది తప్పనిసరిగా వేస్తే మనకి గింజ బరువు అనేది బాగా పెరుగుతుంది. ఇది జనరల్గా నత్రజని, భాస్వరం, పొటాష్ NPK 16-8-8% మనం వేసేలాగా మనం చూసుకోవాలి. ఈ నత్రజని మాత్రం ఆఖరి దుక్కులో వేయగా మళ్ళీ 30 రోజుల తర్వాత కూడా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నీరు తడి పెట్టి దాని పైపాటుగా కూడా మనం యూరియా వేసుకోవాలి అనమాట. దీనివల్ల గింజ కూడా చాలా గట్టిగా పడుతుంది. నీటి తడులు ఇచ్చేటప్పుడు మనకి నువ్వు పంట చాలా సున్నితమైన పంట, అంటే నీరు ఎక్కువ చేరినా సరే చనిపోతుంది అనమాట. 30 నుంచి 35 రోజులకి మనం కలుపు తీసుకొని నీరు తడుపు ఇచ్చి యూరియా వేసుకుంటే తప్పనిసరిగా మనకి మంచి దిగుబడులు అనేవి వస్తాయి అన్నమాట. నూనె దిగుబడినిచ్చే పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే తోట పంట ఆయిల్ పామ్. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయమిచ్చే ఈ పంట అతి సున్నితమైనది. ముఖ్యంగా నీటికి, పోషకాలకు బాగా స్పందించే ఆయిల్ పామ్ తోటల సాగులో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ఎద్దడి ఎదురైతే పోతుగెలలు ఎక్కువగా రావటం, దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. మొక్కల వయస్సు, నేల రకాన్ని బట్టి నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
అలానే ఏ విధానంలో నీటిని అందిస్తున్నామనేది కూడా ముఖ్యమైన అంశం. కాబట్టి ఆయిల్ పామ్ రైతులు నీటి యాజమాన్యం విషయంలో మెలకువ వహించాలంటూ తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయ్ ఉద్యానవన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ముఖ్యంగా ఆయిల్ పామ్ అనగానే ఏ రైతుకన్నా గుర్తొచ్చేది నీటి వసతి. మనకి ఎంతవరకు కూడా వర్షపాతము ఉన్నింది, ఈ నీటి వసతి అందుబాటులో ఉన్నది అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే మనకి ఈ ఆయిల్ పాము మన మలేషియా, ఇండోనేషియా ఇలాంటి దేశాలు తీసుకున్నట్లయితే అవి ప్రతీ నెల కూడా 150 mm రెయిన్ఫాల్, అంటే సంవత్సరానికి దగ్గర 1800 నుంచి 2200, 2500 mm వర్షపాతము నమోదు అవుతుంది. అంటే ప్రతి నెల ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మరి అలాంటి సందర్భంలో యావరేజ్గా తీసుకున్నట్లయితే రోజుకి 5 mm వర్షపాతము నమోదు అవుతూ ఉంటుంది. అలా మనకి ఇక్కడ లేదు కాబట్టి మనం నీటి వసతి కింద మనం ఆయిల్ పామ్ పండించుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా రైతులకి ఉండే అవగాహన ఏంటి, 200 నుంచి 250 లీటర్ల వరకు కూడా ఒక 4 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ మొక్కలకి మనకి నీటి అవసరాలు ఉంటాయని మనకి రైతులకు తెలుసు అందరికీ. మనము శీతాకాలంలో, వర్షాకాలంలో కన్నా ఎండాకాలం చూసుకున్నట్లయితే ఎవాపో ట్రాన్స్పిరేషన్, అంటే ఆ ఆకుల నుంచి మనం ఏదైతే ఆవిరి రూపంలో పోతుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. 7, 8, 10% కూడా ఉండటం వల్ల మనకి ఈ ఎండాకాలంలో ఎక్కువ మోతాదులో నీరు అవసరం ఉంటుంది. అయితే అది తేలిక భూములో అయితే, ఇసుక నేలలు కానీ గరప నేలలు అయితే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు, అంటే ఉదయం ఒక 2 గంటలు నీళ్లు ఇడ్చినట్లయితే ఒక 100 లీటర్లు, మధ్యాహ్నం ఒక మళ్ళీ 100 లీటర్లు, మళ్ళీ అదేవిధంగా సాయంత్రము ఒక 100 లీటర్లు అట్లా ఇడ్చుకున్నట్లయితే మనకి చాలా చక్కగా ఈ నీటి అందుబాటులో అనేది ప్రతి వేరు వ్యవస్థకు బాగుంటుంది. అదే బరువైన నేలలు తీసుకున్నట్లయితే అది నీటిని ఇంకబెట్టే స్వభావము దానికి చాలా తక్కువగా ఉంటుంది. ఒక 2 mm ఆఫ్ వాటర్ ఒక 1 ఇంచ్లో వెళ్ళాలి అంటే దీనికి బరువైన నేలల్లో గంట పడితే, అదే తేలిక భూముల్లో అయితే ఒక 20 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అంటే దగ్గర 3 రెట్లు ఎక్కువగా మనకి తేలిక భూముల్లో లోతు పొరల్లోకి వెళ్ళిపోతుంది. అందువలన ఏంటంటే ఈ తేలిక భూముల్లో మనం ఎరువుల యాజమాన్యంకి ఏ విధంగా మనం ఆర్గానిక్ కార్బనం అనేది చెప్పుకున్నామో, ఈ నీటిని కూడా మనకి నిల్వ చేసే సామర్థ్యం పెరగాలి అంటే ఆర్గానిక్ కార్బనం అనేది పెరగాలి. దానికోసము పాదుల్లో ఎక్కువ పశువుల ఎరువులు అందించటము, హార్వెస్ట్ చేసిన మట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ పాదుల్లో మనం వేయటము, మన కోకోపిట్ కానీ ఏది దొరికినా ఆర్గానిక్ రూపంలో ఏది దొరికినా భూమికి అందించినట్లయితే నీటిని నిల్వ చేసే సామర్థ్యము ఖచ్చితంగా మనము పెంచుకోగలుగుతాము. అయితే ఈ తేలిక భూముల్లో మనకి జనరల్గా రైతులకి డౌట్ వస్తూ ఉంటుంది, స్ప్రింక్లర్ బెటరా, డ్రిప్ బెటరా, పారకం బెటరా అనేది. ఖచ్చితంగా ఈ తేలిక ఇసుక భూములు కానీ అల్లువియల్ సాయిల్స్ కానీ వెరీ లైట్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రము డ్రిప్పర్సే కరెక్ట్. 16 లీటర్ల డ్రిప్పర్లు మనము 6 పెట్టుకున్నట్లయితే స్లోగా డ్రిప్పర్ పోస్తుంది కాబట్టి మనకు భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోకుండా మనకు ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ అనేది 20 సెంటీమీటర్లు, అంటే 4 నుంచి 5 ఇంచుల నుంచి 40 సెంటీమీటర్ల వరకు కూడా మనకి ఆల్మోస్ట్ వేరు వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది. ఆ రోజుకి కావాల్సిన నీళ్లు రెడీగా మనకి మొక్కకి అందుబాటులో ఉంటాయి. అదే బరువైన నేలలు తీసుకున్నట్లయితే గంటకి 60 లీటర్లు తోడే మినీ స్ప్రింక్లర్స్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి ఈ డ్రిఫ్ట్ అనేది ఆవిరి రూపంలో కొంత లాస్ ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్కువ నేలని పరుచుకుని ఉంటుంది కాబట్టి ఈ స్ప్రింక్లర్లు చాలా ఉపయోగపడతాయి. రైతుకి మనం పారకం పారిస్తే ఎండాకాలంలో మనకి మొక్కలు పాడవకుండా ఉంటాయి అనేది మనకి కొద్దిగా తప్పుడు అవగాహన ఉన్నింది. అలా ఏం ఉండదండి. మొక్కకు కావాల్సిన నీళ్లు మనకి అందుబాటులోకి తెస్తే సరిపోతుంది. అది డ్రిప్ స్ప్రింక్లర్ వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 70% వరకు కూడా నీటిని ఆదా చేసుకోగలుగుతాం. అదే పారకం కింద మీరు అందించినట్లయితే మొక్క తీసుకునే దానికన్నా ఎక్కువ భూమి అంతా తడవటానికే కూడా మనం ఎక్కువ నీటి వసతిని మనము ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందుట్లో కూడా చెలుపులు చేయటము అనేది మనకి రైతులకి బాగా అలవాటు. ఈ చెలుపులు చేయటం కూడా మనము ఆఫ్ సీజన్ ఏదైతే ఉన్నిందో నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలల్లో కూడా మనకి గెలల కోతలు ఉండవు, మనకి గెలలు రావు ఆఫ్ సీజన్.
ఈ ఆఫ్ సీజన్ 4 నెలల్లో డిసెంబర్ జనవరి మాసంలో ఈ చెలుపులన్నీ చేయించుకున్నట్లయితే ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకి కూడా 30 నుంచి 32, 35 ఆకులు ఉండేటట్టు చూసుకుని మిగిలిన ఆకులు 5-6 వరకు కూడా మనము చెలుపులు చేసుకున్నట్లయితే నీటిని ఆవిరి రూపంలో పోకుండా కూడా మనము కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ చెలుపులు చేసిన మట్టలన్నీ కూడా మనం పాదుల్లో వేసుకుంటే ఈ భూమి నుంచి ఆవిరి రూపంలో పోకుండా కూడా మనము కాపాడుకోవడం జరుగుతుంది. ఈ నీటి ఎద్దడి ఏర్పడిందా లేదా అనేది మీరు తోటలో తిరిగినట్టయితే గమనించుకోవచ్చు. ఎక్కడైనా డ్రిప్పర్స్ ఆడకపోయినా లేదంటే ఎక్కువ రోజులు వారం రోజులు కరెంటు పోయినా మీకు ఒకటే సూచిస్తుంది, మొవ్వు దగ్గర ఉండే ఆకులు ఏవైతే ఉంటాయో అవి విచ్చుకోకుండా ఉండడము. అదేవిధంగా మన ఫ్రాన్స్ అంటాం, విచ్చుకోని ఆకులు ఖచ్చితంగా 2 లేక 3 మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4, 5, 6 విచ్చుకోని ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా అది మొక్కకి నీరు అందుబాటులో లేనట్టు సూచిస్తూ ఉంటుంది. ఆకు కూడా మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితులు గమనించినప్పుడు ఖచ్చితంగా ఎమ్మటే వాటికి నీళ్ళని అందుబాటులో తెచ్చేదానికి మనం చూసుకోవాలి. ఇప్పుడున్న హైబ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 1 హెక్టేర్కి 30 నుంచి 32 టన్నుల వరకు కూడా దిగుబడి ఇస్తున్నాయి. మంచి నేలలు అయి ఉండి అదేవిధంగా మంచి నీటి వసతి ఉన్నప్పుడు. అదే బ్రీడ్ని నెల నుంచి 2 నెలలు నీరు తక్కువగా ఉండే వసతిలో మనము పండించినట్లయితే ఖచ్చితంగా 10 టన్నుల వరకు మనకి దిగుబడి తగ్గిపోవడం జరుగుతుంది. అంటే మనం 1 నెల బెట్టకి గురవుతే మొక్క 20 టన్నులు మాత్రమే మనకు దిగుబడి వస్తుంది. అదే 365 రోజులు కూడా ఏ రోజు బెట్టకు గురవ్వకుండా మనకి ఈ సిఫార్సు చేయబడిన ఎరువుల్లో మనము సాగు చేసుకున్నట్లయితే 30 నుంచి 32 టన్నుల వరకు కూడా మనకి ఆయిల్ పామ్లో దిగుబడి రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి వేసవి కాలంలో మాత్రము ఈ ఎరువులు వేసేటప్పుడు తేమ ఎక్కడైతే ఉన్నిందో అక్కడ వేసుకోవడము, అలా వేసుకున్నట్లయితేనే వేసిన ఎరువులు నీటి రూపంలో కరిగిపోయి మొక్కకు అందుబాటులో వస్తాయి. డ్రైగా ఉన్న ప్లేసుల్లో మనం ఎరువులు అందించినప్పటికీ కూడా అవి మొక్కకి అందుబాటులోకి రావు. నీరు 300 లీటర్ల వరకు నీరు అందుతుందా లేదా, తేమగా ఉన్న ప్రదేశాల్లో మనము ఈ ఎరువులు అందించామా లేదా మనం చూసుకున్నట్లయితే వేసవిలో ఈ ఆయిల్ పామ్ పంటల్ని దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.